మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇచ్చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు ఒకసారి చూద్దాం. అందుకంటే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మిత్రులారా. అందుకోసం మీరు చేయాల్సింది మన స్ఫూర్తి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏవైనా కానీ, అది మీ గ్రామం, మీ తండ, మీ మండలం, మీ నియోజకవర్గం, మీరు ఎక్కడున్నా సరే మీ ప్రాంతంలోని సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం. అవి సమస్యలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా సరే మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేసి ప్రపంచానికి తెలిసేలా చేద్దాం మిత్రులారా. మీరు చేయాల్సిన అందుకోసం 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులు. నంబర్ గేమ్ లో గెలిచేదెవరు? నేడు మేయర్, చైర్పర్సన్ ఎన్నికలో మెజారిటీ సీట్లపై కన్నేసిన కాంగ్రెస్ అంటూ ప్రయత్నం నడుస్తుంది. ఇక హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచేందుకు వ్యూహాలు. సీఎం ఆదేశాలతో రంగంలోకి మంత్రులు. తమ పార్టీ అభ్యర్థులకు విప్ జారీ చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు విప్ వర్తించేలా చర్యలు. ఎన్నికలకు అన్ని సిద్ధం చేసిన ఈసీ. అంటే ఈ ఎక్స్ అఫిషియో ఓట్ల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా కూని చేసే ప్రయత్నం. అంటే ప్రజల అభిప్రాయం కావచ్చు, ప్రజలు తమ అభిష్టం మేరకు, తమ మనోభావం మేరకు భారత రాజ్యాంగం నిర్మాత కల్పించినటువంటి హక్కు కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, లేదంటే పరదచాటు ఓటు హక్కును వినియోగించుకొని పేదలు, బడుగులు, బలహీన వర్గాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, బహుజన వర్గాలకు సంబంధించిన ప్రజలు, ఈ అగ్రవర్ణ కులాలకు సంబంధించిన నేతలు కావచ్చు, రాజకీయాలకు భయపడి భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు భయపడి స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే హక్కు కోల్పోవడం జరుగుతుంది, భయభ్రాంతులకు గురవుతుంది. కాబట్టి పరదచాటు ఓటు హక్కును వినియోగించుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ విధానాన్ని తీసుకొస్తే పరదచాటు ఓటు హక్కు అయినా, ప్రజాస్వామ్యమైన ఇవన్నీ కూడా అధికార పార్టీలకు మొత్తం తొత్తునీయలు, అధికార పార్టీలకు తొత్తులు. మన దగ్గర ఉన్న చట్టాలు అధికార పార్టీలకు చుట్టాలు అనే కోణంలో మరోసారి నిరూపణ చేస్తూ ఈ ఎక్స్ అఫీషియో ఓట్ల రూపంలో ప్రభుత్వాలను ఎన్నుకున్నటువంటి, ఏవైతే ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నటువంటి ఈ ప్రజలు కావచ్చు, లేదంటే ప్రజాస్వామ్య బద్ధంలో ఎన్నుకోబడ్డ ప్రజా నాయకులు కావచ్చు, ఇవన్నీ కేవలం గాలిమూటలే. మన దగ్గర ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, లేదంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరుగుతుందో, లేదంటే తమ చేతుల్లో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని చట్ట విరుద్ధ కార్యక్రమాలకు ఏ విధంగా ఉపయోగించుకుంటారో, చట్టంలో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకుంటారో అనడానికి మనం ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు మిత్రులారా. ఉదాహరణకి ఆమన్గల్ మున్సిపాలిటీలో ఈరోజు అక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసిన క్రమం, దానికి సంబంధించిన ఎన్నికల ఓటింగ్ అనేది పూర్తయింది. అభ్యర్థుల గెలుపోటములు ఖరారైనవి. అక్కడ గెలిచింది 15 కౌన్సిలర్ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సిగ్గు లజ్జ లేకుండా అధికార పార్టీ అని చెప్పి, ఈడ ఎమ్మెల్యే ఉన్నాం, ఎంపీ ఉన్నాం అని చెప్పి, మాది అధికార పార్టీ అని చెప్పి, ప్రజాపాలన అని చెప్పి, ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పి, 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ మా కాంగ్రెస్ అని చెప్పి సిగ్గు లేకుండా 15 స్థానాలు ఉంటే ఆడ గెలిచింది ఒక్క సీట్ల. వీళ్ళకు తోడు దొంగలు జమ బీజేపీ వాళ్ళు కొంతమంది జమ ఏం చేస్తారంటే, మాకు అధికార దాహంలో ఈ భేదాభిప్రాయాలు లేవు, మాకు కాంగ్రెస్ పార్టీ అంటే శత్రువు కాదు, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మేమందరం ఒకటే, దీనికి కారణం మేమందరం రాజకీయ నాయకులం అని చెప్పి ఎన్నికల సమయంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి, తల్లూరు ఆచారి ఓ ఇంట్లో కలుసుకొని గుసగుసలు మాట్లాడుకున్నారు. పక్కపక్కలు ఈకైకలు. అప్పుడే అర్థమైంది కల్వకుర్తి ప్రజలకు, ఓహో వీళ్ళకు సీట్లు తక్కువ వస్తే ఒక్కటైతారని చెప్పి. ఆ రోజు నుంచే ఒక చర్చ అనేది కొనసాగింది. కల్వకుర్తిలో రాజకీయం, దొంగ రాజకీయం నడుస్తుందరా నాయన, ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఇది బీజేపీ పార్టీ అంటే హిందువుల పార్టీ, హిందుత్వ పార్టీ, హిందువుల కోసం పనిచేసే పార్టీ, ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఉండే పార్టీ సొల్లు కబుర్లు చెప్పడమే తప్ప ఆ ఆచరణలో లేదు. ఎక్కడికక్కడ రాజకీయాలు మారుతాయని చెప్పి కల్వకుర్తి బీజేపీ నాయకులు, ఆమన్గల్ బీజేపీ నాయకులు, కల్వకుర్తి నియోజకవర్గం సంబంధించిన ఆమన్గల్ బీజేపీ నాయకులు తల్లోజు ఆచార్య చేసే ప్రయత్నం నడుస్తుంది. అందుకు కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఇక్కడ నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎక్స్ అఫిషియో ఓట్ల రూపంలో చట్టాలు తమ చేతుల్లో ఉన్నాయి, చట్టాల్లో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా మార్చుకొని ఈరోజు 15 కౌన్సిలర్ స్థానాలు ఉంటే సిగ్గు లజ్జ లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్తే ఒక్కడు కూడా నమ్మలేదు. ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలు ఎవరు నమ్మలే ఇలా బతికి ఓటేయాలని చెప్పి.
ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్పిన మాటలు ఎవరు ఆమన్గల్ ప్రజలు నమ్మలే. ఈయన చెప్పేటివన్నీ అబద్ధాల మూటలు అని చెప్పి ఎవరు నమ్మలే. టిఆర్ఎస్ పార్టీని గెలిపించారు అత్యధిక మందిని, బీజేపీ పార్టీని గెలిపించారు సెకండ్ ప్లేస్ లో, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది ఒక్క సీటు. ఆడ ఇచ్చింది కూడా ఆ అభ్యర్థికి ఉన్న బలాబలాల నేపథ్యంలో ఆడ గెలవడం జరిగింది. ఒక్కటి గెలిచి ఇవ్వాలంటే ఆయన చైర్మన్ అవుతారంట. దానికోసం కుట్రలు కుతంత్రాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పోయిర్రు. అయ్యా 15 సీట్లు ఉంటే ఆడ ఒక్కటి గెలుచుకున్నాం, కానీ మేము ఆడ చైర్మన్ అవుతున్నాం అని చెప్పి. ఎక్కడుంది ఆయన విలువలు అనేది కొంచెం ఉండాలి. మానవత్వ విలువలు, ప్రజాస్వామ్యం, సిగ్గు లేకుండా ఇది ప్రజాప్రభుత్వం అంటారు ఈ కాంగ్రెస్ పార్టీ. ప్రజాప్రభుత్వం ఎట్లయితుందిరా బాబు? ప్రజలు మీకు చేత కాదని చెప్పి మీరు ఇచ్చే హామీలని దొంగ హామీలు అని చెప్పి, మీకు చేతలేని మీకు చేతగాని చేవలేని మీ పార్టీ అని చెప్పి 15 కౌన్సిలర్ స్థానాలు ఉంటే ఒక్కటి మీకు గెలిపించారు నాయన. 14 స్థలాలు మిమ్మల్ని ఓడగొట్టిర్రు. అంటే మీకు సిగ్గు లజ్జ ఏమీ లేదు. ఇక పైగా ఎక్స్ ఆఫీషియో ఓట్లు అని చెప్పి చట్టాల్లో లొసుకులని పెట్టుకొని మీ దగ్గర పెట్టుకొని ఇవాళ చైర్మన్ స్థానం కావాలని చూడడం సిగ్గుచేటరా బాబు. భవిష్యత్తులో ఇదే కనుక ఈరోజు నిర్ణయం అయితే, ఇదే బీజేపీ ఇదే కాంగ్రెస్ కనుక ఈరోజు జోడెడ్డలా మారి ప్రజా ఏదైతే నిర్ణయానికి విరుద్ధం కనుక మీరు కలిసిపోతే కల్వకుర్తి చరిత్రలో తల్లూరు ఆచార్య కసిరెడ్డి నారాయణ చరిత్రహీనులుగా మారడం ఖాయం ఖచ్చితంగా. ఏంది మరి మీకు తేడైంది? బీజేపీ కాంగ్రెస్ పార్టీకి తేడైంది. అసలు ఈ బీజేపీకి కాంగ్రెస్ వానికి ఎందుకు ఓట్లు వేయాలి చెప్పండి మీరు? హిందుత్వ విధానాలు హిందువులు మీరు ఓట్లేసి గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అంటే కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే శతాబ్దం ఉన్న పార్టీ, అంటే 100 సంవత్సరాల ఏళ్ళున్నా ఈ దేశాన్ని 55 ఏళ్ళు పాలించిన, ఈ రాష్ట్రాన్ని 40 ఏళ్ళకు పైగా పాలించిన ఈ దేశంలో రాష్ట్రంలో మార్పు తీసుకురాలే అది దొంగ పార్టీ అని చెప్పినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళతో ఇలా జట్టు కడుతున్నారు. దేనికోసం? అధికారం కోసం, వైస్ చైర్మన్ పదవి కోసం సంకల్ నాకుండా కాంగ్రెస్ పార్టీలో మట్టి బీజేపీలో పోతున్నారు. కాంగ్రెస్ పార్టీలు ఏమో బీజేపీ మత్తత్వ పార్టీ, అది హిందువుల పార్టీ, ముస్లింల వ్యతిరేక పార్టీ అని చెప్పి దొంగ నాటకాలు ఆడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇలా బీజేపీ పోతున్నారు. అంటే ఇద్దరు వేరు ధృవాలు, వ్యతిరేక శక్తులు వీళ్ళందరూ కలిసి ఇలా అధికారం కోసం, పదవుల కోసం ఒకటయ్యారు. ప్రజలు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నారు. మీరిచ్చే ప్రజలు వేసే ఓటు, ప్రజలు ఇచ్చే తీర్పు, ప్రజాస్వామ్యం ఇదంతా ఉట్టిదేరా గాలి మాటలు. మేము అధికార పార్టీ ఏదనుకుంటే అదే నిర్ణయం అవుతుంది. ఈ ప్రజలకు కానీ, ప్రజాస్వామ్యానికి కానీ, ఈ దేశంలో ఉన్న ఓటర్లకు కానీ, ఓటు హక్కు కానీ, ఓటు వినియోగించుకున్న ప్రజలకు విలువ లేదురా బాబు. అధికారం ఏముందంటే అధికారానికి దాసం అయితే చట్టాలు, అందుకు అనుకూలంగా ఉంటే చట్టాలు అని చెప్పి నిరూపించడం జరుగుతుంది ఇలా కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నాయకులు ఆమనగల్లులో. సిగ్గనేది నిజంగా ఉండాలి. మీరు గనక ఇదే నిర్ణయానికి కట్టుబడి ముందరకు వెళ్తే భవిష్యత్తులో మీ రాజకీయం ఒక్కసారి ఎమ్మెల్యే కానీ తల్లోజు ఆచారి భవిష్యత్తులో ఎప్పుడయ్యే పరిస్థితి ఉండదు. ఇప్పటివరకు ఒక సానుభూతి ఉండే తల్లోజు ఆచారి మీద. ఒక పార్టీ కట్టుబడినాడు, 40 ఏళ్లకు పైగా బీజేపీని నమ్ముకుని ఉన్నాడు, హిందుత్వ పార్టీని సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు అని చెప్పి ఏదయ్యా మీ సిద్ధాంతం? కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు కూడా మీ సిద్ధాంతమా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క కౌన్సిలర్ని ఈరోజు ఇలా చైర్మన్ చేయడం మీ సిద్ధాంతం అవుతుందా? హిందూ సిద్ధాంతమా? ఒకే పార్టీని నమ్ముకోవడం మీ సిద్ధాంతం అయితే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఈరోజు అమ్ముడబోతున్నావా? అతుకుల బొంతగా మరి వాళ్ళకు పక్కన పంచన చేరుతున్నావా? తల్లోజు ఆచార్య ఖచ్చితంగా కల్వకుర్తి ప్రజలకి, ప్రధానంగా ఆమనగల్ ప్రజలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కసిరెడ్డి నారాయణ రెడ్డి అనేక సభలు సమావేశాలు అంటాడు, నేను రాజకీయం చేయడానికి రాలే, నేను కేవలం అత్యంత విద్యావంతుని, నేను మేధావిని, కల్వకుర్తిని మార్చడానికి వచ్చిన నా పంతం కేవలం అభివృద్ధి అంటాడు. మరి కానీ ఒక్క సీటు నువ్వు గెలవడం జరిగింది. అనేక 100 కోట్లు తీసుకొచ్చినని చెప్పింది కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత. ఏది నీ 100 కోట్లకి ఎందుకు ప్రజలు ఓట్లు వేయకపోయా? ఎందుకు నీ అభివృద్ధికి అలా పట్టం కట్టకపోయారు ప్రజలు? 15 స్థానాలు ఉంటే ఎందుకు ఒక్క స్థానంలో గెలిచింది నీ కాంగ్రెస్ పార్టీ? ఎక్కడ పోయింది నీ అభివృద్ధి? ఎక్కడ పోయినా నీ మాటలు? ఎక్కడ పోయింది నీ ప్రజాప్రభుత్వం? ఎక్కడ పోయింది నీ ప్రజాపాలన? ఎక్కడ పోయింది నీ రేవంత్ రెడ్డి పాలన? ఎక్కడ పోయింది నీ పాలన? ఎక్కడ పోయింది నీ మేధావితనం, నీ విద్యావంతునితనం? ఎందుకు నిన్ను నమ్ముతలేరు ప్రజలు, కల్వకుర్తి ప్రజలు? ఎందుకు నిన్ను నమ్ముతలేరు ఆమనగల్ ప్రజలు? ఎందుకు నీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఓట్లేయలే? ఎందుకు నువ్వు ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ ఓడిపోతున్నారు అభ్యర్థులు? సర్పంచ్ ఎన్నికలు ప్రచారం చేస్తే గుండు సున్నా మిగిలింది కాంగ్రెస్ పార్టీకి. ఇలా ఆమనగల్లో ప్రచారం చేస్తే అక్కడ 15 మంది అభ్యర్థులు ఉంటే 14 మంది అభ్యర్థులు ఓడిపోయారు. గల్లీ తిరిగినావు, వార్డు తిరిగినావు, అభ్యర్థులందరికీ ప్రచారం చేసినావు. నీతో పాటు మంత్రి వాకిటి శ్రీహరిని తీసుకొచ్చినావు, అందరు తీసుకొచ్చిన అక్కడ ఫలితం లేకుండా పోయింది. ఎక్కడ పోయింది?
మేము బహుజన వర్గాలకి ప్రాధాన్యం ఇస్తామని చెప్పి మహా గొప్పలు చెప్పింది కసిరెడ్డి నారెడ్డి. ఎక్కడ పోయింది నీ బహుజన తత్వం? ఇలా ఒక్క సీటు గెలిచినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చైర్మన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా అత్యధిక స్థానాలను గెలుచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇలా చైర్మన్ కాకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా విద్యావంతుని మేధావితనం? ఇదేనా ఆచార్యకి సంబంధించినటువంటి హిందుత్వ విధానం? ఇదేనా హిందువుల విధానానికి లేదంటే బీజేపీ వ్యవహార తీరు? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు రామన్ గల్లా. అక్కడనేమో నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఏమో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటాడు. ఇంకో దగ్గరనేమో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటాడు. ఏం విధానాలు రా బాబు మీరు పనికిరారనే ప్రజలు అసహించుకుంటున్నారు. ఒక పక్షి తిన్న తర్వాత వ్యర్థాన్ని ఏ విధంగా విసర్జిస్తుందో అది ఆ విధంగా మీ పార్టీలను విసర్జిస్తుంటే కొన్ని పక్షులు కావచ్చు, కొన్ని జంతువులు కావచ్చు, తన విసర్జించిన మలాన్ని మళ్ళీ తిన్నట్టు పోయిన పదవిని మీరు మలం రూపంలో మళ్ళీ తీసుకునే విధానంగా ఈ రాజకీయ పార్టీలు, అది టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజా తీర్పును, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును, అంబేద్కర్ కల్పించిన ఓటు విధానాన్ని ఇలా ప్రజలిచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మీ ఇష్టారీతిగా అధికారం ఉందని చెప్పి ఈ విధంగా రాజకీయ వ్యభిచారం చేయడం, అది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంతవరకు సమంజసం? ఎందుకు ఎక్కడికి వెళ్తుంది ప్రజాస్వామ్యం? ఇప్పుడు ఆమనగల్కు సంబంధించి అక్కడ చైర్మన్ అయితేనే ఇక్కడ అభివృద్ధి అవుతుందంట. సిగ్గు లేకుండా అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ అభివృద్ధి కోసమే మేము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామంటున్నారు బీజేపీ వాళ్ళు సిగ్గు లేకుండా. అరే చైర్మన్ అయితేనే నిధులు ఇస్తారా? నాకు అర్థమైతే లేదు. చైర్మన్ అయ్యేందుకు కాంగ్రెస్ వానికి మద్దతు ఇస్తేనే బీజేపీ వానికి నిధులు వస్తాయా? నాకు అర్థమైతే లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మరి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తలేవారాపై? నిధులు వచ్చేది జనాభా ప్రాతిపదికన, నిధులు వచ్చేది రాష్ట్రం నుంచి వెళ్ళేటువంటి ట్యాక్స్లు ఏవైతే వెళ్తున్నాయో కేంద్రానికి, ఆ ట్యాక్స్లకు సంబంధించినటువంటి విధి విధానాల ప్రకారం తిరిగి కేంద్రం నుంచి నిధులు రాష్ట్రానికి వస్తాయిరా బాబు దళిద్రులారా. అధికారం ఉంటేనే వస్తాయని చెప్తే మీకు ఆల్రెడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అత్యధిక మంది ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ప్రభుత్వమే మీది కదా. నాకు అర్థమైతే లేదు. కానీ ఆమన్గల్లో చైర్మన్ ఇలా కాంగ్రెస్ వాడు కావాలంట. వద్దురా మీ పాలన అని చెప్పి అక్కడ ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఓడగొడితే మాకు అధికారం ఇస్తేనే నిధులు తీసుకొస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళకు అధికారం ఇస్తేనే నిధులు వస్తాయంటాడు ఈ బీజేపీ వాడు సిగ్గు లేకుండా. ఇదేం పాలనరా? ఇదేం రాజకీయం రా? ఇదేం విధానాలరా? ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే. అది బీజేపీ వాడు కానీ, కాంగ్రెస్ వాడు కానీ, బీఆర్ఎస్ వాడు కానీ. కానీ ఈ విధానాల వల్ల మీ రాజకీయ పార్టీలోనే కాదు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కూడా అని మించే పరిస్థితులు ఖచ్చితంగా భవిష్యత్తులో దాపురిస్తాయి. ఇప్పటికే అయిపోలే కదా. మళ్ళీ 3 ఏళ్ళు అయితే అసెంబ్లీ ఎన్నికలకు వస్తాడు. అప్పుడు తల్లోజు ఆచార్యమో బీజేపీ కండువా, హిందువులు హిందుత్వం బొట్టు పెట్టుకునే ధర్మం కోసం, దేశం కోసం మేము పాటు పడుతున్నామని చెప్పి సొల్లు కబుర్లు అక్కడ నుంచి వస్తాడు ఆచార్య. ఇక్కడ నుంచి అభివృద్ధి, విద్యావంతుని, మేధావిని, పాఠశాలలు, స్కూళ్లు కట్టిన పెద్ద దేశాన్ని, రాష్ట్రాన్ని, కల్వకుర్తి ప్రజలను ఉద్ధరించినని చెప్పి యువతల నుంచి కసిరెడ్డి వస్తాడు. మరి ఎవరిని నమ్మాలి ప్రజలు? కాబట్టి మీ విధానాన్ని ఇలా ఆమంగల్లో ఇదే విధంగా మీరు ముందరికి వెళ్తే భవిష్యత్తులో ఖచ్చితంగా 2028-29 ఎలక్షన్లో అక్కడంగా కసిరెడ్డి, ఇక్కడంగా ఆచార్య వస్తే మీ ఇద్దరికి కర్రుగాల్చి కల్వకుర్తి ప్రజలు వాత పెట్టడం ఖాయం. మీరు చేసే ఈ తప్పు, ఈ చీకటి ఒప్పందం మీరు బతికున్నన్ని రోజులు మీ రాజకీయాల్లో అది ఒక మీకు పెద్ద మచ్చగా మారిపోతుంది. మీకు జీవితంలో ఇది ఒక చివరి దినంగా, అంటే ఒక చీకటి దినంగా ఖచ్చితంగా ఈ రోజు నిర్ణయం ఏదైతే మీరు తీసుకోవడం జరుగుతుందో ఈ నిర్ణయం మీ జీవితం మొత్తం మిమ్మల్ని వెంటాడుతుంది. అది పగబట్టిన పాములాగా ఖచ్చితంగా ఈ విషయం వెంటాడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇటు కసిరెడ్డి, అటు తల్లోజు ఆచారి. మీ విధానాలు వేరు, మీ పార్టీలు వేరు, మీ పద్ధతులు వేరు, మీ వ్యక్తిత్వం వేరు. అయినా ఈరోజు అధికారం కోసం ఒక్కటి కాబోతున్నారు. కాబట్టి మీ విధానాలను కల్వకుర్తి ప్రజలు అసహించుకుంటున్నారు. ఇదేం విధానాలు, ఇదేం రాజకీయం? పదవుల కోసం పార్టీలు ఈ విధంగా వివరించడం ఎందుకు? మరి కసిరెడ్డి నారెడ్డి, తల్లోజు ఆచార్య ఇద్దరు ఒకటే పార్టీలో పోతే అయిపోతుంది. ఈయన బీజేపీలో కనవాలి, ఆయన కాంగ్రెస్ లో కన్నా రావాలి. ఇద్దరు జోడెడ్ల మాదిరి ఒకటే బండికి 2 బలమైన ఎడ్లను కడితే ఏ విధంగా అవుతుందో మరి మీరు కూడా అదే విధంగా ఒకటే పార్టీలకు పోండి, ఒకటే ప్రయాణం చేయండి.
మరి ఆచార్య కోసం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఎందుకు పనిచేయాలి? ఈ కసిరెడ్డి కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు పనిచేయాలి? వీళ్ళు ఉద్యమాలు ఆందోళన కార్యకర్తలు ధర్నాలు రాస్తారోకలు చేస్తే ఈ కార్యకర్తల మీద ఎందుకు కేసులు పెట్టించుకోవాలి? ఆ బీజేపీ కార్యకర్తలు హిందువులు, హిందుత్వం, బొట్లు, కథా కార్యక్రమం చెప్పి వాళ్ళు ధర్నా చేసి వాళ్ళు ఎందుకు కేసు పెట్టించుకోవాలి? వీళ్ళందరేమో కేసులు పెట్టించుకొని జైలు పాలేమో కార్యకర్తలు కావాలి, కసిరెడ్డి ఏమో ఎమ్మెల్యే కావాలి, మళ్ళీ మర్చిపోయి ఎప్పుడన్నా వస్తే అవకాశం వస్తే ఆచార్య కావాలి. కానీ జనం కింద ఉన్న మాత్రం పిచ్చోళ్ళు కావాలి. ఇదేనా మీ విధానం? ఇదేనా రాజకీయం? ఇదేనా పద్ధతులు? ఇదేనా మీ పార్టీలకు ఉన్నటువంటి బేస్? ఒకసారి అర్థం చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఈరోజు చివరి దినం రాజకీయాల్లో మీరు చేసినటువంటి అత్యంత పెద్ద తప్పుగా మారిపోతుంది. మీరు కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆమన్గల్లో చైర్మన్ చేసి బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చి ఆడ టిఆర్ఎస్ పార్టీ అది ఉప్పల వెంకటేష్ దెబ్బతీయాలన్న ఏకైక లక్ష్యంతో నిర్ణయం తీసుకుంటే మాత్రం మీకు ఒకసారి ఆలోచన చేయండి. 30 ఏళ్లుగా అమంగల్లో రాజకీయం చేస్తున్నాడు తల్లోజు ఆచారి. 30 ఏళ్ళు చేస్తున్నాం. అనేక దఫాలు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కావచ్చు, గ్రామ పంచాయతీని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీ స్థానాలు కాంగ్రెస్ బీజేపీ పార్టీ అనేక పదవులు అనుభవించింది. ఒకసారి పదవి పోతే వచ్చేదేమనుందా, సచ్చేదేమనుందా చెప్పు? దానికోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటావు. ఇక కసిరెడ్డి నారాయణ అంటే ఆలోచన చేయాలి. అయ్యా నీకు ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి మీ పార్టీకి, ఇక ముఖ్యమంత్రి పదవి మీ పార్టీకి, మంత్రులు మీ పార్టీలో ఉన్న తర్వాత ఈ ఆమన్గల్ మున్సిపాలిటీ లేకుంటే నువ్వు అభివృద్ధి దేవా? అభివృద్ధి చేయవా? నిధులు తీసుకురావా? అంటే మీ పార్టీ ఉంటేనే నిధులు ఇస్తావు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో సర్పంచ్ గెలిస్తావు, నీకు నిధులు ఇవ్వవా? అంటే వాడు వచ్చి మీ పార్టీలో జైన్ కావాలి, జైన్ అయితే నిధులు ఇస్తాడు ఈ కసిరెడ్డి. ఈ విధానం అట్లనే ఉంది. కాబట్టి పరిణామాలని ప్రజలు గ్రహిస్తున్నారు, అసహించుకుంటున్నారు మీ విధానాలని. తస్మత్ జాగ్రత్త.